సంస్కృత భాషాభిమానులకు స్వాగతం సుస్వాగతం. రామః అంటే రాముడు, రామౌ అంటే ఇద్దరు రాముళ్ళు అంటే ద్వివచనం, రామాహ అంటే చాలామంది రాముళ్ళు, ద్వివచనం అంటే డ్యూయల్, సింగులర్ డ్యూయల్ ప్లూరల్. రామః రామౌ రామాః ప్రథమా విభక్తి. అలాగే ఛాత్రః ఛాత్రౌ ఛాత్రాః ప్రథమా విభక్తి. ఒక విద్యార్థి, ఇద్దరు విద్యార్థులు, చాలామంది విద్యార్థులు. ఒక ఏనుగు గజః, రెండు ఏనుగులు గజౌ, చాలా ఏనుగులు గజాః. ఒక సింహం, రెండు సింహాలు చాలా. సింహః సింహౌ సింహాః. మయూరః అంటే నెమలి, ఒక నెమలి. మయూరౌ రెండు నెమళ్ళు, మయూరాః చాలా నెమళ్ళు. శుకః ఒక పక్షి, శుకౌ రెండు పక్షులు, శుకాః చాలా పక్షులు. బకః అంటే కొంగ, బకః ఒక కొంగ, బకౌ రెండు కొంగలు, బకాః చాలా కొంగలు. రిథం అంతా ఒకే రకంగా ఉంటుంది. అహ ఔ ఆహ. ఇది కనుక చూస్తే ఫస్ట్ది రామః ఛాత్రః గజః సింహః. అహ. రామౌ ఛాత్రౌ గజౌ సింహౌ మయూరౌ శుకౌ బకౌ ఔ. అహ ఔ. రామాః ఛాత్రాః గజాః సింహాః మయూరాః అంటే ఆహ. ఇవన్నీ అకార శబ్దాలు, పుంలింగ శబ్దాలు. అకార అంటే రామ ఎండ్స్ విత్, ఛాత్ర ఎండ్స్ విత్ ఆ సౌండ్, గజ ఎండ్స్ విత్. కాబట్టి అకార పుంలింగ శబ్దాలన్నీ ఈ ఫామ్లానే ప్రథమ పురుష బేస్ చేసుకుని ఉంటాయి. ఆహ ఔ ఆహ. సరే, ఇంతకుముందు మనము సహ రామః అని చెప్పుకున్నాం, అతడు రాముడు అని చెప్పుకున్నాం. ఇవన్నీ పుంలింగాలే. అతడు రాముడు. మరి రామవు అని చెప్పాలంటే ఇద్దరు రాముళ్ళు ఉన్నారు. సహ రామః అతడు రాముడు, వాళ్ళిద్దరూ రాముళ్ళు అని చెప్పాలంటే ఇది ఏకవచనము సహ, ద్వివచనము తౌ, బహువచనము తే. అంటే సహ రామః అతడు రాముడు, తౌ రామౌ వాళ్ళిద్దరూ రాముళ్ళు, తే రామాః వాళ్ళందరూ రాముళ్ళు. సహ ఛాత్రః అతడు విద్యార్థి, తౌ ఛాత్రౌ వాళ్ళిద్దరూ విద్యార్థులు, తే ఛాత్రాః వాళ్ళందరూ విద్యార్థులు. సహ గజః అది ఏనుగు అంటే పుంలింగం, తౌ గజౌ ఆ రెండు ఏనుగులు, తే గజాః చాలా ఏనుగులు అవి చాలా ఏనుగులు. సహ సింహః అది సింహము, తౌ సింహౌ అవి రెండు సింహాలు, తే సింహాః అవి చాలా సింహాలు. సహ మయూరః అది నెమలి, తౌ మయూరౌ అవి రెండు నెమళ్ళు, తే మయూరాః అవి చాలా నెమళ్ళు. అంటే సహ అతడు, తౌ వాళ్ళిద్దరు, తే వాళ్ళందరూ. అది ఆ రెండు, అవి అన్నీ అని మీనింగ్ అన్నమాట. సహ శుకః అది పక్షి, తౌ శుకౌ అవి రెండు పక్షులు, తే శుకాః అవి చాలా పక్షులు. సహ బకః అది ఒక కొంగ, తౌ బకౌ అవి రెండు కొంగలు, తే బకాః అవి చాలా కొంగలు. ఇలా చెప్పుకో. ఇలా మనం ఈ జెండర్, ఈ సింగులర్ని, డ్యూయల్ని, ప్లూరల్ని బట్టి మనం ఇవి డిసైడ్ చేసుకోవాలి. ఏకవచనం రాముడు చెప్పాలంటే, ఏకవచనం చెప్పాలంటే సహానే చెప్పాలి ఏకవచనం. సరే, ఓకే, ఇంతవరకు ఓకే అండి. ఇప్పుడు సహ అతడు అన్నాము, కానీ ఏషః అంటే ఇతడు అన్నాం. దాని గురించి కూడా ఒక్కసారి చూద్దాం. ఏషః అంటే ఇతడు, సహ అతడు, ఏషః ఇతడు. ఏషః రామః, సహ రామః అతడు రాముడు, ఏషః రామః ఇతడు రాముడు. మరి వీళ్ళిద్దరూ రాముళ్ళు అని చెప్పడానికి ద్వివచనంలో ఏషః ఏతౌ ఏతే. సహ ఏషః రామః ఇతడు రాముడు, ఏతౌ రామౌ వీళ్ళిద్దరూ రాముళ్ళు, ఏతే రామాః వీళ్ళందరూ రాముళ్ళు అని అర్థం. ఏషః ఛాత్రః, ఏతౌ ఛాత్రౌ, ఏతే ఛాత్రాః. అంటే ఇతడు విద్యార్థి, ఏతౌ ఛాత్రౌ వీళ్ళిద్దరూ విద్యార్థులు, ఏతే ఛాత్రాః వీళ్ళందరూ విద్యార్థులు. ఏషః గజః ఇది ఏనుగు అంటే దగ్గరలో ఉంది. సహ గజః అంటే అది ఏనుగు, దూరంగా చెప్తున్నాము. ఏషః గజః ఇది ఏనుగు, ఏతౌ గజౌ ఈ రెండు ఏనుగులు, ఏతే గజాః ఇవన్నీ ఏనుగులు. ఏషః సింహః ఇది సింహము, ఏతౌ సింహౌ ఇవి రెండు సింహాలు, ఏతే సింహాః ఇవి చాలా సింహాలు. ఈ రకంగా పుంలింగాలన్నీ కూడా చాలా నౌన్స్ అవన్నీ కూడా తీసుకొని మనం ఈ రకంగా చేయొచ్చు. సరే, ఇప్పుడు మనం క్వశ్చన్ అడగడానికి ముందుగా సహ కహ అన్నాం. అతడు ఎవరు అంటే పోనీ సహ రామః అతడు రాముడు అన్నాం. మరి వాళ్ళిద్దరూ ఎవరు అని అడగాలి. వాళ్ళిద్దరూ ఎవరు అని అడగడానికి ఏం రాస్తాము అంటే తౌ అనేది కరెక్టే. తౌ అంటే వాళ్ళిద్దరూ ఎవరు. తౌ కహ అని రాయకూడదు. ఎందుకని అంటే కహ అనేది సింగులర్, ఎవరు.
జూయల్ అంటే ఇక్కడ కూడా మనకి కహ కౌ కే, కహ కౌ కే అంటే సహ కహ అని అడగాలి, లేదా ఏషహ కహ, అతడు ఎవరు లేదా ఇతడు ఎవరు, సింగులర్, ఇది సింగులర్. తౌ కౌ జూయల్ కదండి, తౌ వాళ్ళిద్దరు, కౌ ఎవరు, తౌ రామవు వాళ్ళిద్దరు రాముళ్ళు. తే ఇప్పుడు వాళ్ళందరూ ఎవరు అని అడగాలి, తే కే అంటే ఇది జూయల్, ఇది ప్లూరల్. తే కే సహా కహ తౌ కౌ తే కే, ఇలా క్వశ్చన్ని ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. సహా కహ అతడెవరు, సహ ఛాత్ర, తౌ కౌ వాళ్ళిద్దరెవరు, తౌ ఛాత్రవు తౌ గజవు తౌ సింహం ఏదైనా చెప్పచ్చు. తే కే వాళ్ళందరూ ఎవరు, తే రామాహ తే ఛాత్రాహ తే గజాహ తే సింహాహ, ప్లూరల్లో ఏది ఉంటే అది ఏదైనా చెప్పచ్చు. కాబట్టి ఈ సహా తౌ తే కాకుండా అతడు ఎవరు వాళ్ళిద్దరెవరు వాళ్ళందరెవరు, ఇన్స్టెడ్ ఆఫ్ దీస్ ఏషహ కహ ఇతడు ఎవరు, ఏ తౌ కౌ వీళ్ళిద్దరు ఎవరు, ఏ తే కే వీళ్ళందరూ ఎవరు, ఇలా కూడా క్వశ్చన్ అడగచ్చు. ఇది 2-3 సార్లు మీరు వీడియో చూస్తే కానీ కొంచెం అర్థమయ్యే పరిస్థితి ఉండదు. ఇవన్నీ కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. సహా ఏంటి తవ్ ఏంటి 2-3 సార్లు వీడియో చూసి అలాగే మీ ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా మీరు సెంటెన్సెస్ రాయండి. సహ రామ, సహ ఛాత్ర, సహ గజ, సహ సింహ, సహ ఇట్లా, తర్వాత ఏషహ రామ, ఏషహ ఛాత్ర, తర్వాత తౌ రామవు, తౌ ఛాత్రవు, తౌ గజవు, తర్వాత ఏ తౌ రామవు, తర్వాత తే రామాహ, ఏ తే ఛాత్రాహ, అలాగే ఈ క్వశ్చన్లు కూడా క్వశ్చన్ రాయటం, తర్వాత దాని కింద ఆన్సర్ రాయటం. సహ కహ క్వశ్చన్, సహ రామ, సహ ఛాత్ర, అలాగే తౌ కౌ క్వశ్చన్ రాసి తౌ రామవు, తౌ ఛాత్రవు, అలాగే ఏషహ కహ, ఏషహ రామ, ఏషహ ఛాత్ర, ఏతౌ కౌ, ఏతౌ రామవు, ఏతౌ ఛాత్రవు, ఈ రకంగా సెంటెన్సెస్ అన్నీ కనుక రాస్తే తొందరగా గుర్తుంటుంది. విన్నందుకు ధన్యవాదాలు. శుభం.